ఐపీఎల్ ఆసక్తికరంగా సాగుతోంది. సీజన్లో ఇప్పటికే 32 మ్యాచ్లు ముగిశాయి. ప్లే ఆఫ్స్ రేస్ కూడా ఉత్కంఠను పెంచుతోంది. అయితే ఈ రేస్లో పంజాబ్ కింగ్స్ ముందే ఉంది. గతేడాది రన్నరప్గా నిలిచిన శ్రేయస్ అయ్యర్ సేన ఈసారి మాత్రం తగ్గేదే లేదంటోంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. తొలి 6 మ్యాచ్ల్లో ఓటమి లేని జట్టుగా ఇప్పటికే రికార్డులో ఉంది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో సెటిల్ అయింది. పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో 5 గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పంజాబ్ కింగ్స్ 11 పాయింట్లు సాధించింది. అన్ని జట్ల కంటే మెరుగైన రన్ రేట్తో దూసుకుపోతోంది. 16 పాయింట్లు సాధిస్తే ప్లే ఆఫ్స్లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు గ్యారంటీ. అయితే 2024లో 14 పాయింట్లతో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరుకుంది. మెరుగైన రన్ రేట్తో తర్వాతి దశకు వెళ్లింది. కానీ ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరాలంటే 8 విజయాలైనా సాధించాల్సిందే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆ లెక్కన పంజాబ్ కింగ్స్ తన తర్వాతి 8 మ్యాచ్ల్లో కనీసం 2-3 మ్యాచ్లు గెలిచినా సరిపోతుందని అంటున్నారు. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే పంజాబ్ కింగ్స్ ఈజీగా ప్లే ఆఫ్స్ చేరుకునే ఛాన్స్ ఉందంటున్నారు. అన్ని విభాగాల్లోనూ శ్రేయస్ అయ్యర్ సేన బలంగా ఉందంటున్నారు. 19వ సీజన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 2వ స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు 7 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించింది. 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఆర్ఆర్ ఖాతాలో ఉన్న పాయింట్లు 10. నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గానే ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఇంకా 7 మ్యాచ్లు ఆడాలి. అందులో 3 మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్స్ రేస్లో నిలుస్తుందనే అంచనాలున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా బెటర్గానే కనిపిస్తోంది. ఆడిన 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది. 8 పాయింట్లు సొంతం చేసుకుంది. నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గానే ఉంది. తర్వాత 8 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధిస్తే ఆర్సీబీకి తిరుగుండదనే చర్చ జరుగుతోంది. ప్లే ఆఫ్స్ రేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా గేర్లు మార్చింది. హోమ్ గ్రౌండ్లో హ్యాట్రిక్ విజయాల తర్వాత పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 విజయాలు సాధించింది. 8 పాయింట్లు సొంతం చేసుకుంది. నెట్ రన్ రేట్ 0.820. తర్వాత 7 మ్యాచ్ల్లో 4 గెలిస్తే ఎస్ఆర్హెచ్కు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 5వ స్థానంలో, గుజరాత్ టైటాన్స్ 6వ స్థానంలో ఉన్నాయి. 2 జట్లు 6 మ్యాచ్లు ఆడేశాయి. 3 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. 2 జట్ల ఖాతాల్లో 6 పాయింట్ల చొప్పున ఉన్నాయి. అయితే డీసీ, గుజరాత్ టైటాన్స్ నెట్ రన్ రేట్ మైనస్ల్లో ఉంది. 2 జట్లు ఇంకా 8 మ్యాచ్ల చొప్పున ఆడాలి. రేసులో ఉండాలంటే 5 మ్యాచ్ల చొప్పునైనా గెలవాలన్న చర్చ ఉంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టఫ్ టైమ్ను ఫేస్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి 2 విజయాలే సాధించాయి. 2 జట్ల ఖాతాల్లోనూ 4 పాయింట్ల చొప్పున ఉన్నాయి. ఇంకో 6 మ్యాచ్ల చొప్పున గెలిస్తేనే రేసులో ఉంటాయనే అంచనాలున్నాయి. ఆ లెక్కన చెన్నై, ముంబై ఇండియన్స్కు ప్రతి మ్యాచ్ కీలకమే. 7 మ్యాచ్లు ఆడిన లక్నో 2 మ్యాచ్లు గెలిచింది. తన తర్వాతి 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. కేకేఆర్ 7 మ్యాచ్ల్లో 1 గెలిచింది. ఆడాల్సిన 7 మ్యాచ్ల్లోనూ గెలిస్తే తప్ప రేసులో ఉండే పరిస్థితి లేదు.